కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః. నిన్నటి రోజున అత్యంత వైభవంగా ప్రారంభమైనటువంటి సోమయాగం ఈరోజు రెండవ రోజు. నిన్న జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చెప్పుకున్నాం. ప్రారంభం సంకల్పము, ఋత్విగ్వరణము, ఆ తర్వాత ఋత్విక్కుల్ని ఆయా దేవతలుగా భావన చేయటం, వారికి మధువర్క పూజ చేయటం, ఆ తర్వాత దేవతల అనుజ్ఞ తీసుకోవటం, ఆ తర్వాత పితృదేవతలకు తర్పణ చేయటం, ఆ తర్వాత ఎప్పుడైతే నిత్య అగ్నిహోత్రం ఉండేటువంటి చోటు నుంచి యాగస్థలానికి అగ్నిహోత్రం తెచ్చుకోవడం, దీక్షనీయ ఇష్టి దీక్ష ధర్మములు, దీక్ష ప్రక్రియలన్నీ కూడా నిన్న పూర్తయినాయి. అయితే దీక్ష జరిగే ప్రక్రియల్లో కొన్ని నిన్న విపులంగా చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అక్కడ వపనం గురించి చెప్పుకున్నాం, క్షవరం గురించి. పాపములన్నీ కూడా కేశాలని, నఖాలని, ఇటువంటి వాటిని ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి యజ్ఞానికి చేయాలి అంటే, ఒక సత్కర్మ చేయాలి అంటే కనుక మనం ముందర త్రికరణ శుద్ధిగా ఉండాలి. శరీరానికి అంతఃశుద్ధి, బహిశుద్ధి అన్నీ ఉండాలి. మనోవాక్కాయములన్నీ కూడా శుద్ధిగా ఉండి ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు అది లోకక్షేమం అవుతుంది. కాబట్టి అటువంటి మనల్ని ఆశ్రయించి మనల్ని అంటిపెట్టుకున్నటువంటి ఈ వాసనలన్నీ, అంటే ఈ పాపపు ఏదైనా ఎత్కించిది కర్మఫలములు ఉండేటువంటి వాటిని కూడా మనం పోగొట్టుకొని తద్వారా అనంతరం మనం ఆ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. అలాగే కేశాలని, నఖముల్ని తీసేయటం, ఆ తర్వాత ఒంటికి వెన్నపూసని రాసుకోవటం, అది కూడా ఏతత్సర్వదేవత్యన్నవనీతేనాభ్యంతే సర్వా ఏవ దేవతా ప్రీణాతి. నవనీతం అనేటువంటిది వెన్న ఒంటికి రాసుకుంటారు. ఎందుకంటే అది భౌతికంగా, వైద్యశాస్త్రపరంగా అది శరీరానికి తేజస్సుని, ఉత్తేజాన్ని, రక్షణని కల్పించేదైతే, ఆముష్మికంగా మరి వెన్న పాల నుంచి వచ్చేటువంటి పదార్థము, పాలు అట్లాగే పాల నుంచి వచ్చే పదార్థములు కూడా లోకానికి జీవన ఆధారములు. పాలు, పెరుగు, వెన్న, ఇటువంటి నెయ్యి. అలాగే ఈ నెయ్యి ఇంకా విశేషం ఏంటంటే దైవానాం ఆజ్యం ఆహారం, దేవతలకు ప్రధానమైనటువంటి ఆహారం ఏమిటి అంటే ఆజ్యం. ఇటువంటివన్నీ కూడా ఆ వెన్న నుంచి మనకు ఉద్భవిస్తాయి. కాబట్టి అది సకల దేవత సంబంధమైనదిగా ఉంటుంది. అటువంటి సకల దేవతా సంబంధమైనటువంటి వెన్నని మనం ధరించడం వలన ఆ సకల దేవతల్ని మనం, అంటే మన యందు భావన చేయటం, సకల దేవతల అనుజ్ఞ తీసుకోవడం, సకల దేవతల ప్రీతి కలుగుతుంది అని చెప్పి, అంటే ఆ దేవత ఈ దేవత అని కాదు, సకల దేవతల యొక్క ప్రీతి, అనుగ్రహం కలిగి మనకి అంతఃశుద్ధి, అలాగే బహిశుద్ధి, శరీర రక్షణ ఇవన్నీ కలుగుతాయని ఆ నవనీతం రాసుకోవటం. అలాగే రాసుకున్న తర్వాత బయటికి వచ్చే అనేక రకములైనటువంటి పవమాన స్వర్జన, యద్దేవాదేవహేడనం, ఇటువంటి మంత్రములతో శరీరాన్ని శుద్ధి చేసి ఎప్పటికప్పుడు ఎత్కించిది ఎంతో ఉన్నా కూడా దాన్ని మనం పాపాన్ని, లోపల ఉండేటువంటి ఆ భావాన్ని, అంటిపెట్టుకున్నటువంటి వాసనలు తుడిచేయటానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అట్లా ఆ మంత్రములతో శుద్ధి చేసుకున్న తర్వాత అలాగే అంతకుముందు వాసస్సు, క్షోమం వాసస్సు అంటారు. ఇక్కడ చాలా గొప్పదైన వాసస్సు కూడా సర్వదేవతాకమైంది. ఎందుకంటే ఇక్కడ చాలా లౌకికమైన అంశం మనం తెలుసుకోవాల్సినటువంటిది ఉంది. అగ్నేస్తు అంటే వస్త్రం తయారయ్యే దశ నుంచి ఏ దశలో ఏ దేవతలు అధిష్ఠించి ఉంటారు. అగ్నేస్తు షాధానం వాయోర్వాతపానం పితృణాన్నీవి ఓషధీనాం ప్రఘాతః ఆదిత్యానాం ప్రాచీనతానః విశ్వేషాన్ దేవానామోతు నక్షత్రాణామతీకాశాత్ అని ఆ వస్త్ర నిర్మాణం అయ్యే దశలో పత్తి పెట్టడం దగ్గర నుంచి, దారం తీయడం దగ్గర నుంచి, ఆ పత్తిని శోధన చేయడం దగ్గర నుంచి ఒక్కొక్క అవస్థలో, ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క దేవతని అధిష్టాన దేవతగా చెప్పింది శాస్త్రం. అంటే అటువంటి గొప్పదైనటువంటిది వాసస్సు. ఆ క్షోమం వాససాదీక్షయతి సర్వదేవత్యం వై వాస అని, ఇది కూడా అంతే. సర్వదేవతల యొక్క అధిష్టాన దేవత, సర్వదేవతల్ని అధిష్ఠించి ఉన్నటువంటిది వాసస్సు. దీన్ని బట్టి మనకి లౌకికంగా మన వస్త్ర నిర్మాణము, అలాగే మన యొక్క
ప్రాచీనుల యొక్క విజ్ఞానం ఎటువంటిది ఈరోజు మనకి కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు. మనకే ఈ వాసస్సులో ఎన్ని దశలు ఉన్నాయో అనేటువంటిది ఎంత స్పష్టంగా ఇక్కడ చెప్పారంటే, తూషాధానం, వాతపానం, నీవిహి, ప్రఘాత, ప్రాచీనతాన, ఓతు అంటూ ఇటువంటి కొన్ని అవస్థలు చెప్పారు. అంటే వస్త్ర నిర్మాణం ఎలా జరుగుతుంది, దానికి ఎటువంటి అవస్థలు ఉంటాయి, ఎటువంటి దేవతలు అధిష్ఠించుంటారు. ఎందుకంటే సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా. కాబట్టి సూక్ష్మ దశలో ఆయా దేవతలు ఆ వస్త్రాన్ని నిర్మాణం చేసే దశలో అధిష్ఠించి ఉంటారు. కాబట్టి మన యొక్క ప్రాచీన విజ్ఞానం ఎంతటిది అనేది కూడా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అటువంటి సర్వదేవతకమైనటువంటి వాసస్సును ధరించడం ఇవన్నీ కూడా ఎందుకంటే అందరు దేవతల యొక్క అనుగ్రహం, అందరు దేవతల యొక్క రక్షణ, అందరు దేవతల యొక్క అనుగ్రహం వలన చిత్తస్థైర్యం, మనస్సు దీని ఎందే నిలవటం అనేటువంటిది ఆ దీక్ష తీసుకోవడంలో ఉండేటువంటి ధర్మాలు. ఆ తర్వాత దీక్షా సంబంధమైన మనస్సు ఎప్పటికీ కూడా చలించకుండా ఉండేందుకు ఆగు ఉచ్చై ప్రయత్న ఏ స్వాహ వాచా మేవాగ్ది ఈక్షతాగు స్వాహ అనేటువంటి మంత్రములు, అనేక మంత్రములతో హోమం చేయడం. ఆ తర్వాత ఇంకా ప్రధానంగా త్రిరుపాగుస్వాహ దేవేభ్య ఏవైనం ప్రాహ త్రిరుచిరుభయేభ్య ఏవైనం దేవ మనుష్యేభ్య ప్రాహ. అన్నీ ఈ దీక్షకు సంబంధించినటువంటి అన్నీ ప్రక్రియలు పూర్తయిన తర్వాత చివరిలో ఈయన దీక్ష తీసుకున్నాడు అని చెప్పి 3 సార్లు నిదానంగా ఫలానా ఆయన కుమారుడు, ఫలానా ఆయన పుత్రుడు, ఫలానా ఆయన పౌత్రుడు, ఫలానా ఆయన మనముడు, ఫలానా ఆయన మునిమనవుడు అని చెప్పి వారి పేర్లు దేవతలకి, అలాగే బహిరంగంగా అంటే గట్టిగా లోపలేమో దేవతలకి చెప్పడం నిదానంగా, అట్లాగే గట్టిగానేమో మరి మనుషులందరికీ కూడా. అంటే ఇక్కడ ప్రతి వారిని కూడా ప్రవర్తింపజేయటం. ఫలానా ఆయన దీక్ష తీసుకున్నాడు, మనందరం కూడా ఇక్కడ ఆయనకు సహకారంగా ఉంటూ, అలాగే యజ్ఞం దగ్గర మనం ఉంటూ మనకి కూడా ఆ ఫలాలు లభించేందుకు అవకాశం ఉంది అని చెప్పి తెలియపరచడం అనమాట. అందరినీ, సమాజాన్ని అంతటినీ కూడా భాగస్వాములు చేయడం. సనాతన ధర్మంలో ఎవరికి కూడా హెచ్చుతగ్గులు ఉండవు. భగవంతుడు అందరినీ ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కాకపోతే ఆయన్ని చేరుకునే మార్గాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఎందుకంటే అనేక విధానాల్లో మన జీవన విధానాలు ఉంటున్నప్పుడు, అనేక వృత్తుల్లో ఉన్నప్పుడు ఆయా వృత్తులను అనుసరించి, ఆయా అవస్థలను అనుసరించి వారి జీవన విధానం ఉంటుంది. వారి జీవన విధానాన్ని అనుసరించి భగవంతుడిని చేరుకునే మార్గం ఉంటుంది తప్ప భగవంతుడిని చేరుకోవడం అనే దాంట్లో ఎటువంటి దోషము, తేడా, హెచ్చుతగ్గులు ఉండవు. అది గమనించుకోవాలి. అందుకని అట్లా సమాజంలో అందరినీ పాత్రలను చేయడం అనమాట. అందరికీ చెప్పడం, అందరికీ చెప్పి తద్వారా యజ్ఞంలో అందరినీ పాత్రలను చేయడం అనేటువంటిది. ఆ తర్వాత సనీహారం, యజ్ఞంలో ఎంత కొంచెమైనా మన ద్రవ్యాన్ని ఇస్తే మన ద్రవ్యానికి శుద్ధి అది. కాబట్టి ఆ సనీహారం అనేటువంటి నిన్న రోజు పూర్తయినాయి. ఈరోజు 2వ రోజు ప్రాయణీయ అహస్సు అంటారు. నిన్నంతా కూడా దీక్షాహస్సు అంటే దీక్షా ధర్మాలకు సంబంధించినటువంటి అహస్సు నిన్న పూర్తయితే ఈరోజు ప్రాయణీయ అహస్సు. అంటే ప్రాయణీయం అంటే మొదటిది అని, అంటే యజ్ఞానికి సంబంధించినటువంటి ప్రక్రియలు మొదలయ్యే దాంట్లో మొట్టమొదటి రోజు అని చెప్పి దీనికి అర్థము. పూర్వం చెప్పుకున్నాం, యజ్ఞం అనేటువంటిది సృష్టి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయం. సృష్టి నిర్మాణం ఎలా అయితే జరిగిందో ఆయా దశల్లో ఆయా నిర్మాణానికి సంబంధించినటువంటి పుష్టి కలిగించేటువంటి ప్రక్రియ. కాబట్టి ఈ ప్రాయణీయిష్టి అంటే ఏమిటి అంటే 4 దిక్కుల్లో ఉండేటువంటి దేవతలని కూడా సుస్థిరపరిచి, అంటే దిక్కుల్ని సుస్థిరపరిచి ఆ దేవతల అనుజ్ఞ తీసుకుని ఆ దేవతలని కూడా దిక్కుల్లో సుస్థిరం చేసి ఆ దేవతలకు తెలియపరిచి ఈరోజు అంటే యజ్ఞం ప్రారంభమైంది. అంటే ఈ యజ్ఞం ద్వారా మొట్టమొదటిగా దిక్కులు సుస్థిరమైనాయి. 4 దిక్కులు సుస్థిరమైన తర్వాత భూమి, ఆ తర్వాత అంటే ఒక్కొక్క దేవతకి 4 దిక్కుల హోమం చేసిన తర్వాత భూదేవతకి అంటే అదితి అంటాం. అదితి అంటే భూదేవతకి సంబంధించినటువంటి హోమం ప్రధానంగా ఇక్కడ మనం నిర్మాణం చేసుకున్నటువంటి చెరువుతో హోమం జరుగుతుంది. అటువంటి దిక్సంస్థాపన జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి యాగం ప్రాయణీయ, అది ఇప్పుడు నడుస్తూ ఉన్నది. తర్వాత యాగానికి అత్యంత ప్రధానమైనటువంటిది సోమలత. సోమయాగం అనేటువంటి పేరు ఎందుకు ఇచ్చింది అంటే సోమలతాయుక్తమైనటువంటి సోమద్రవ్యంతో కూడుకున్నటువంటి చేసేది యాగం కాబట్టి సోమయాగం అయింది. సోమలత అనేటువంటిది ఔషధి గుణాలు కలిగినటువంటి గొప్పదైనటువంటి ఒక తీగ. ఈ తీగని ఆహుతి ఇవ్వడం ద్వారా ఆ ఔషధి గుణాలు ప్రకృతి అంతా కూడా వ్యాప్తి చెంది ఆ లోకములన్నీ కూడా ఆ ప్రకృతి అంతా కూడా సుస్థిరంగా ఉంటుంది. అటువంటి సోమాన్ని, గొప్పదైనటువంటి ప్రధానమైనటువంటి సోమాన్ని ఆ మంత్రముల ద్వారా సంస్కరించి తెచ్చుకోవడం అనేటువంటిది ఈ ప్రాయణీయ ఇష్టి పూర్తయిన తర్వాత సోమక్రయణం, సోమాన్ని కొనుక్కుని తెచ్చుకోవటం. అంటే
ప్రస్తుత కాలమాన దృష్ట్యా మనం ప్రస్తుతానికి సంపాదించి ఇక్కడే ఉంచుకున్నా కూడా మంత్రములతో సంస్కారం కానిదే దానికి ఆ అపురూపం రాదు, అంటే ఆ శక్తి రాదు. కాబట్టి ఏదైతే మంత్రాలతో దాన్ని కొనుక్కుని తెచ్చుకోవాలో అదే మంత్రాలతో కొనుక్కుని తెచ్చుకోవడం, సంస్కరించడం అనేటువంటిది జరుగుతుంది. అది సోమరాజు అంటే ఓషధుల్లో రాజు, సోమయాగానికి ప్రధానమైనటువంటి ద్రవ్యం. తద్వారా లోకానికి దేవతలకి కూడా తేజస్సుని పుష్టిని కలిగించేటువంటి ద్రవ్యం కాబట్టి దాన్ని రాజుగా భావన చేస్తారు. కాబట్టి ఆ సోమరాజు గారిని కొనుక్కుని తెచ్చుకున్న తర్వాత లోపలికి వెంటనే ఆతిథ్య ఇష్టి అనేటువంటి ఒక ఇష్టి చేస్తారు. అంటే యావద్భిర్వై రాజానుచరైరాగచ్చతి సర్వేభ్యో వైతేభ్య ఆతిథ్యం క్రియతే అని మనకి ఒక అతిథి వస్తే చక్కగా ఎంత మర్యాద చేస్తాం, అటువంటిది ఒక రాజుగారే తన పరివారంతో వస్తే ఇంకా ఎంత జాగ్రత్తగా, ఎంత విశేషంగా, ఎంత వైభవంగా మనం ఆయనకి ఆతిథ్య సత్కారములు చేస్తామో అలాగా ఈ సోమరాజు గారిని కొనుక్కుని తెచ్చుకున్న తర్వాత ఆతిథ్య ఇష్టి అనేటువంటిది చేయమని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఆ సోమరాజు గారు వచ్చిన తర్వాత ఆయనకి ఆతిథ్యాన్ని కల్పించేటువంటి ఇష్టి సోమక్రయణం అయిన తర్వాత ఆతిథ్య ఇష్టి అనేటువంటి ఇష్టి జరుగుతుంది. ఆ తర్వాత ప్రవర్గ్య అనేటువంటి మహా ఉత్కృష్టమైనటువంటి యాగానికి శిరస్సు వంటిది ప్రవర్గ్య. అటువంటి ప్రవర్గ్య సంభరణము, ప్రవర్గ్య జరుగుతాయి. ఈ పూటతో ఆ కార్యక్రమాలు ముగుస్తాయి. ఆ ప్రవర్గ్య సమయంలో ఆ ప్రవర్గ్య విశేషాలు చెప్పుకుందాం. ప్రస్తుతానికి ప్రాయణీయ జరుగుతూ ఉన్నది. ప్రాయణీయ అంటే ప్రారంభమైనటువంటిది, అంటే యజ్ఞక్రియలకి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైన రోజు. ఆ ప్రారంభమయ్యే ప్రక్రియ ప్రాయణీయ. ఇక్కడ 4 దిక్కుల్లో ఉన్నటువంటి దేవతలను సుస్థిరపరిచి 4 దిక్కుల్ని మనం తెలుసుకున్న తర్వాత, సుస్థిరపరిచిన తర్వాత ఈ భూమి యందు మనకి ప్రతిష్ట, అంటే మనకి నిలకడ, ఇక్కడ యాగం చేసుకునే అర్హత, భూమికి ప్రతిష్ట కావాలి అని చెప్పి అతిథి దేవతకు హోమం చేసుకుని సోమక్రయణం, సోమరాజు గారిని కొనుక్కుని దాన్ని సంస్కరించి ఆతిథ్య ఇష్టి అనేటువంటి దాన్ని చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చక్కగా చాలా వైభవమైనటువంటి విషయాలు అన్నీ కూడా మనం పరిశీలిస్తూ చక్కగా, ఎందుకంటే సూక్ష్మాంశములతో కూడుకున్నవి మన బుద్ధికి అందేవి కాదు. కేవలం చూసి మనం వాటిని తెలుసుకొని వాటిని మనం అనుభవించి ఆస్వాదించి తద్వారా పుణ్యం పొందాలి. అన్నీ అందరం చెప్పలేము, అన్నీ అందరికీ తెలియవు. కాబట్టి చక్కగా ఈ మాధ్యమాల ద్వారా, అలాగే ప్రత్యక్షంగా ఉన్నవారు కూడా ఇక్కడ వీటికి అనుసంధానంగా ఉంటూ ఆయా యాగాలను వీక్షిస్తూ ఆనందిస్తూ అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఆ ఫలాన్ని మనం పొందుదాం. తద్వారా పరమేశ్వర యజ్ఞేశ్వర అనుగ్రహాన్ని పొందుదాం.